అమరావతి కథలకి స్వాగతం. ఈరోజు కథ సుడిగుండంలో ముక్కుపడక. రండి విందాం. అకాండంగా ప్రవహించే కృష్ణానది గుడికి కొంచెం ఎగున సుడిగుండంగా మారుతుంది. పలకల రాళ్ల మధ్య నుంచి మెలికెలు తిరిగి, కోసురాల సందున సుళ్ళు తిరిగి, మహావేగంతో పారే ఆ సుడిగుండంలో ఈదటం తెలిసిన వాళ్ళకి గొప్ప సరదా. చింత చెట్లపైన కృష్ణలో దిగితే బారులెయ్యక్కర్లేదు, కాళ్ళు ఆడించక్కర్లేదు. కన్ను మూసి తెరిచే అంతలో సుడిగుండంలో కొచ్చేస్తాము. అంత వేగం. ఆ సుడిగుండంలో సుళ్ళు ఇరుక్కొని మనము సుళ్ళు తిరిగి తిరిగి చుట్టూ దాటేంతలో 2 బారెలేస్తే ఒడ్డుకొచ్చేస్తాము. సుళ్ళు మళ్ళీ మళ్ళీ తిప్పేస్తుంటే తిరిగి తిరిగి అందులో ఈతలు కొడతారు అక్కడ జనమంతా. మాఘమాసం నాటికి సుడిగుండం ఎండిపోతుంది. పలకల రాళ్ల మీద, కోసు రాళ్ల మీద, చెట్టు మీద పిడకలు కొడతారు. కృష్ణైతే దూరంగా వెళ్ళిపోతుంది గాని ఆ రాళ్ల మధ్య నిలిచిన నీళ్ళింకా ఉన్నాయి. ఆ నిలవ నీళ్ళలో చిన్న చిన్న చేపలు, కప్పపిల్లలు, వాటి పక్కనే ఓ ఎలుకలోలి జంట, బాచిగాడు, సింగి. నెల్లగా చింత బరికల్లా ఉన్నారు బాచిగాడు, సింగి. వంచిన తల ఎత్తలేదు, నడుం నిటారుగా నిలపలేదు. పొద్దుట్నుంచి చాటలతో జల్లెలతో ఆ నిలవ నీళ్లు జల్లిస్తున్నారు, రాళ్ళేడుతున్నారు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఇసుక గాలిస్తున్నారు. ఉదయం గుళ్ళో తీర్థం బిందె తెచ్చే వేళతో మొదలయ్యి పడమట సూర్యుడు వాటారేదాకా అలా మురుగునీళ్లు జల్లిస్తున్నారు. నెత్తి మాడుతున్న పని ఆగలేదు, దాహమేస్తున్న పని ఆగలేదు. కడుపులో పేగులు కావు కావుమంటున్నా పని ఆగలేదు. చింత చెట్టు కొమ్మన చిరుగుల చీరలో వేలాడుతున్న బాచిగాడి 6 ఏళ్ల కొడుకు పాల కోసం కెవ్వుమని ఏడుస్తున్నాడు. పని ఆగలేదు. సూర్యుడు నడినెత్తికొచ్చి పెటపెటలాడిస్తున్న వేళ సింగి పలకల రాయి పక్కన 2 రాళ్లు మోపు చేసి 4 చితుకులు ఏరుకొచ్చి గింజి కాచింది. ఆ మంటల్లోనే జల్లింపుల్లో దొరికిన చేపపిల్లల్ని ఉప్పు కారంతో నంజుకుందుకు వెయ్యించింది. ఇంకా చాలే వెయ్యదొరా, లేచిరా, గింజి తాగుదు అని పిలిచింది సింగి. బాచిగాడు జల్లెడ పక్కకి పెట్టి ఒళ్ళు విరుచుకున్నాడు. ఇనుప చువ్వల్లాంటి శరీరాన్ని కావిడి బద్దల అటూ ఇటూ వంచాడు. జల్లించిన రాళ్ల గుట్టవైపు చూశాడు. లోతుగా ఉన్న నిలవనీళ్లు వైపు చూశాడు. ఆ మురుగునీటిలో అతనికి ధనసురాసులు కనిపించాయి. విలువైన రాళ్ళు కోసం ఆ వేట. గింజి సమంగా తాగాడో లేదో జల్లెడ చాటా తీసుకుని నీళ్ల దగ్గరికొచ్చాడు. అతడి వెంటనే సింగి నడిచొచ్చింది. దొడ్లో వెండి కంచం కడగడానికొచ్చిన సూర్యకాంతం నడి ఎండల్లో జల్లింపుల్లో మునిగి ఉన్న వాళ్ళిద్దరినీ చూసింది. సూర్యకాంతానికి తలుక్కున్న మెరుపులాగా ఆలోచనొచ్చింది. గబగబా ఇంట్లోకొచ్చి నిర్భరంగా చుట్ట కాలుస్తున్న బొమ్మయ్యతో గుసగుసగా చెప్పింది. క్షణాల మీద ఎలుకలోలికి కబురెళ్ళింది. వరండా చివర భయం భయంగా వచ్చి నించున్నారు బాచిగాడు, సింగి. బొమ్మయ్య గారి పాదాలు తాకడానికి పనికిరారు కాబట్టి దాన్నాల్దొరా అని నేలని తాకారు. ఆ నేలని తాకిన వంపుకి సింగి చంకన గుడ్డలో వేలాడుతున్న పసిగుడ్డు కెవ్వుమన్నాడు. చటుక్కుమని నోరు నొక్కింది సింగి. బొమ్మయ్య పెదవి విప్పకుండా వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు. ఆ చూపుకి వణికిపోతున్నారు ఎలుకలోలు. పగబట్టిన తాచుపాము ఎదురుగా వచ్చి నించుని కాలు కాటేద్దామా, వేలు కాటేద్దామా అని చూస్తున్నట్లుంది బొమ్మయ్య చూపు. దొంగనాయల్లారా అని దీవెనతో మొదలుపెట్టి, ఆ గుంటలో మా ఇంట్లోలా ముక్కుపొడక దొరికిందంట గదరా అన్నాడు బొమ్మయ్య. మాడుమీద కట్టుపేడితో కొట్టినట్టుంది బాచిగాడికి, సింగికి. ఇద్దరు ముఖాలు చూసుకున్నారు. లేదొరా అంటూ నేల మీద కూలబడ్డారు. దొరా లేదొరా గిలగిల్లాడుతున్నట్లు అంటున్నారు. దొంగనాయాళ్ళారా, ఏడుపులాపండహే. ఆ ముక్కు పొడక మా ఇంటోలికి పుట్టింటోరు పెట్టింది. కృష్ణ తగ్గుముఖం పట్టినప్పుడు ఆ గుంటలో పడింది. ఆ పొడక లేకపోతే దాని మొహం కల తగ్గిపోయింది. మనిషి సగమయ్యింది. తెల్లారేసరికి అది తేకపోయారో అన్నాడు బొమ్మయ్య. ఇంక చెప్పక్కర్లేదు. అది తేకపోతే బొమ్మయ్య చూపు తమని, తమ గుడిసెని, తమ వంశాన్ని బుగ్గు చేసేద్దామని బాలకు తెలుసు. పొండహే అన్నాడు బొమ్మయ్య. కంది పుల్లల్లా లేచి నించున్నారు ఎలుకలోలు.
చొప్పదండల్లా వంగిపోయి తూలుకుంటూ ముందుకి నడిచారు. నోరు విప్పితే దవడలు పేలిపోతాయి, కాదంటే కాళ్ళు చేతులు విరిగిపోతాయి. పసిగుడ్డుకి పాలివ్వడం మర్చిపోయి బెక్కుతుంది సింగి. 2 క్షణాల్లో సాఫీ అయిపోయిన బాచిగాడు ఎందుకే హే ఏడుపు, ఆ జల్లిటి అని నీళ్ళవైపుకెళ్ళాడు. సంజేలయ్యింది. జల్లింపాపలేదు బాచిగాడు. గుడ్డి చిమ్మిని పెట్టుకుని సూర్యకాంతం ముక్కుపడక కోసం కుళ్ళు నీళ్లు గాలిస్తున్నాడు. చిమ్మ చీకట్లో జరజరా ఇసుక తోడుతున్నాడు. అర్ధరాత్రేల గొడ్లగోబార్పుకు తోడుగా చాటతో తిరుగుతున్నాడు. కప్పల బెకబెకలు, కీచురాళ్ళ అరుపుల మధ్యన కన్ను కానని కాలరాత్రిని కాలభైరవుడిలా ఉన్నాడు బాచిగాడు. నీళ్లడుగట్టుతున్నాయి. ముక్కుపొడక దొరకలేదు. ఇసుక తరిగిపోతుంది. ముక్కుపొడక దొరకలేదు. చీకటెల్లైపోతే తమ ప్రాణాలు పోతాయి. జల్లించి జల్లించి చెరిగి చెరిగి చేతులు చచ్చుపడగా సొమ్మసిల్లి పడిపోతున్న బాచిగాడికి తెల్లవారుతున్న సమయానికి బురదలో కూరుకున్న ముక్కుపుడక తలుక్కుమని మెరిసింది. ఓల్ దేవుడో అంటూ ప్రపంచాన్ని జయించిన వాడిలా గావుకేక పెట్టాడు బాచిగాడు. కోసురాయి పక్కన జోగుతున్న సింగికి గుండెలలిసిపోగా లగెత్తుకొచ్చింది. బాచిగాడు నల్లటి చెక్కిళ్ల మీద కన్నీటు దారలు. సింగి బల్లు బల్లుమని నవ్వుతూ ఏడ్చింది ముక్కుపుడకని చూసి. సూర్యుడు 10 బారుల పైకి సాగాడు. ముక్కుపుడక బోమయ్య గారికి ఇచ్చి వచ్చిన బాచిగాన్ని చూసి సింగి అడిగింది, ఏదైనా బహుమానం ఇచ్చారా? మనకెందుకే బహుమానాలు, పోనీ పప్పన్నం? మంచి రాయి దొరకనే, మనమే పెడదాం అందరికీ పప్పన్నాలు అంటూ చాట తీసుకొని నిలవనీళ్ళు దగ్గరికి వెళ్ళాడు. ఆ మాట చక్రవర్తి హుందాలో అన్నాడు బాచిగాడు. ఆ దరిద్ర చక్రవర్తి కలవాల ముక్కుపొడకలు వెతికిచ్చి తాను రాళ్ల కోసం దేవులాడుతున్నాడు. బాచిగాడే కాదు, అతని తాతలు తండ్రులు కాలం నుంచి ఆ వంశం రాళ్ళు జల్లిస్తూనే ఉంది రత్నాల కోసం. ఇదండి కదా. ఇన్ని సంపదలున్నా విలువలేని భూమయ్య రత్నమా, లేదా ఏ సంపదలు లేని బాచిగాడు రత్నమా? ఈ కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. ఇంకో కథతో మీ ముందుకొస్తాను.